సో బీపీ కానీ షుగర్ కానీ స్టార్ట్ అయిందంటే మీరు జాగ్రత్త పడాలి. ఈ మధ్యలో మనము కొత్తగా ఏంటంటే ఈ ఒబేసిటీ నేను చెప్పాను కదా, ఒబేసిటీని తగ్గించుకోవడం ఒకటి, న్యూట్రోస్యూటికల్స్ అని కొత్తగా స్టార్ట్ అయింది. అంటే డైట్లోనే వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేస్తున్నారంటే, మన పాత రోజుల్లో తీసుకుంటే మనము మా తాత వాళ్ళు కానీ జనరల్గా ఎవరైనా విలేజ్ లెవెల్లో కానీ ఎవరైనా జొన్న గట్క అంటారు, అది తీసుకునేవాళ్ళు. అది న్యూట్రిషియస్, టేస్ట్ ఉండదు కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. మనం తినే ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇదంతా కూడా తింటున్నాం కానీ వీఆర్ నాట్ దట్ స్ట్రాంగ్. మోరోవర్ ఆ మెడిసినల్ వాల్యూస్ అవన్నీ కూడా ఇప్పుడు తినే ఫుడ్లో కొంచెం లేవు, బ్యాలెన్స్ చేయట్లేదు మనం డైట్. ఇవన్నీ కూడా మనకు ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో మనము ఈ హై బీపీ వచ్చినప్పుడు ఏంటి, ముఖ్యంగా సాల్ట్ తగ్గించాలి. బట్ నో వన్ ఈజ్ రెడీ టు ఫోర్గో ద టేస్ట్ ఇంపార్టెంట్. ఇంకా చల్లుకొని మరీ తింటారు కొంత. సో ఈ హ్యాబిట్స్ అన్ని చాలా డేంజరస్ అండి. సో మనం ఎప్పుడైనా ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. మీరు అన్నట్టుగా బీపీ కానీ షుగర్ కానీ పేరెంట్స్ జీన్స్లో ఉంటాయి అన్నమాట. ఇంకా అది హిస్టరీ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ బీపీ షుగర్ ఉన్నది అనుకోండి, సో యు ఆర్ ఆల్రెడీ ఎట్ రిస్క్. ఇద్దరు పేరెంట్స్ కుంటే 100% రిస్క్, ఒక పేరెంట్ కుంటే 50% రిస్క్. మీరు రిస్క్లో ఉన్నారని తెలిసినప్పుడు మీరు యంగ్ ఏజ్ నుండే జాగ్రత్త తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25 years అనుకుందాం. సో అప్పటి నుండే నాకు బీపీ షుగర్ లేదు కదా అని నేను అంటే నాకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తా అనేది కాదు. డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అప్పటి నుండే లీడ్ చేస్తే వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ రాకుండా ఆపొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవి బ్రదర్స్ లాంటిదే, ఒకటి వచ్చిందంటే ఇంకోటి లైన్లో ఉంటుంది. కాబట్టి షుగర్ సపోజ్ వచ్చింది అనుకోండి, హ్యాబిట్స్ కంట్రోల్ వలన, డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని వినుంటారు. సో ముఖ్యంగా డైట్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ టాబ్లెట్స్ ఇది కాదు, డైట్ ఈజ్ ద చీపెస్ట్ వే. ఇనీషియల్గా టఫ్ అనిపిస్తుంది మనకు డైట్ చేయడం, అదంతా ప్రాపర్గా డైట్ చేసి మన షుగర్స్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళని కూడా మనం ఈ మధ్య చూసాం. మేము కూడా అంత మోటివేషన్ ఉండాలి పేషెంట్కి. మన ఇండియన్ డైట్ తీసుకుంటే మనందరము సౌత్ ఏషియన్స్, ఇండియన్స్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తింటాము. 70% ఆఫ్ ద ఫుడ్ ఈస్ కార్బోహైడ్రేట్స్. 30%లో 20% ప్రోటీన్స్, 10% ఫ్యాట్స్ అట్లా ఉంటుంది. అలా తీసుకోకండి, తగ్గించండి. కార్బోహైడ్రేట్ కంటెంట్ 40%, ప్రోటీన్ 30-35 అట్లా చేసుకోవడం ద్వారా మనం ఈ కార్బోహైడ్రేట్ తగ్గిసి ఆటోమేటిక్ షుగర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ముఖ్యంగా చేసే మిస్టేక్ ఏంటి, నేను తినను టైంకి, నాకు ఏది రాదు అనుకుంటారు. నెగ్లిజెన్స్ ఎక్కువ నేను హౌస్ వైఫ్స్లో చూస్తుంటాను. పిల్లలు, హస్బెండ్ అని చెప్పేసి హస్బెండ్ని ఆఫీస్ పంపించడం, పిల్లలకి పంపించడం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, బ్రంచ్ లాగా తింటారు, అదొక 12 o'clock వరకు తింటారు. నెక్స్ట్ దే విల్ స్లీప్, టయర్డ్ అయిపోయి ఉంటారు, ఎగ్జాస్ట్ అయ్యి దే విల్ గో టు స్లీప్. 2 hours తర్వాత లేసి మళ్ళీ పిల్లల్ని తేవడం, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. సో ఇంప్రాపర్ ఫుడ్ టైమింగ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ అంటే మనం ఒక డెడికేటెడ్ టైంలో తినాలి. లంచ్ అంటే ఒక స్పెసిఫిక్ టైంలో తినాలి. నెక్స్ట్ డిన్నర్ అన్నా కూడా లేట్ నైట్ ఎప్పుడు చేయవద్దు. ఓల్డెన్ డేస్లో సన్సెట్ అయ్యాక తినకపోయేవాళ్ళు, అట్లా ఉండేది. మనం అంత స్ట్రిక్ట్గా కాకుండా అట్లీస్ట్ లైట్ డైట్, ఇలాంటివి మనం కేర్ఫుల్గా ఉండాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.